సో గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న మనం పవర్ ఎలక్ట్రానిక్స్లో సెకండ్ యూనిట్లో నిన్న దీన్ని చూసాం మనం. సో ఇందులో డౌట్స్ ఉన్నాయా మీకు? మళ్ళీ లేకపోతే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా చెప్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ దానికి వెళ్ళమంటారా, లేకపోతే దీన్ని ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? అమ్మా మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వండమ్మా. మిగతా వాళ్ళు ఏంటి మీకు అర్థమైందా, లేకపోతే నెక్స్ట్ కంటిన్యూ అయిపోనా? హలో సరే. సో ఈ డెరివేషన్ చూడండి. మనం టూ టైప్స్ ఆఫ్ అంటే టూ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైనా ఒక సర్క్యూట్ని మనం అనాలిసిస్ చేసిన తర్వాత రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఇంపార్టెంట్ ఏంటంటే యావరేజ్ వోల్టేజ్, ఆర్ఎంఎస్ వోల్టేజ్. వచ్చిన అవుట్పుట్ వోల్టేజ్ యొక్క యావరేజ్ వాల్యూ ఎంత, అంటే V0 యొక్క యావరేజ్ వాల్యూ ఎంత, I0 యొక్క యావరేజ్ వాల్యూ ఎంత. ఓకేనమ్మా? ఈ రెండు ప్రతి సర్క్యూట్లోని మనం ఫైండ్ అవుట్ చేస్తాం, కామన్ అనమాట. ఓకేనండి? సో ఈ రెండు ప్రతి సర్క్యూట్లోని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఉపయోగపడే ఫార్ములాలు ఏంటంటే ఇవ్వండి, ఇవి sin x cos x. ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత సైన్ ఒక్కొక్కసారి మన ప్రాబ్లమ్స్లో ఏమొస్తుందంటే, అదే డెరివేషన్లో ఏమొస్తుందంటే sin 2x ఎంత అని ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ ఫార్ములా కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ 4 ఫార్ములాలు తెలిస్తే మనకి డెరివేషన్స్, అన్ని డెరివేషన్స్ ఈ 4 ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ఒక్కసారి చూడండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమవుతుంది? sin x. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x మైనస్ కాస్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ nx అంటే n నెంబర్ అవ్వచ్చు, అంటే 2x sin 2x అవ్వచ్చు, sin 4x అవ్వచ్చు, అట్లా అనమాట. n అంటే సమ్ నెంబర్ అనమాట. సో అప్పుడు ఏమవుద్ది? మైనస్ కాస్ nx బై n. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ nx ఈజ్ ఈక్వల్ టు sin nx బై n. ఓకేనండి? సో ఈ 4 ఫార్ములాస్ జాగ్రత్తగా మనం వినాలి. సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసే యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ దేనికి అంటే అవుట్పుట్ వోల్టేజ్కి. ఓకేనమ్మా? అవుట్పుట్ వోల్టేజ్కి. వోల్టేజ్ తెలిస్తే కరెంట్ యొక్క యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకని? I ఈక్వల్ టు V/R కదా. మనం ఇక్కడ ఉపయోగించేది ఆర్ లోడ్, మనం ఇక్కడ వాడేది ఆర్ లోడ్. సో మనం ఇక్కడ వాడేది ఆర్ లోడ్ కాబట్టి సో I అనేది మనం సెపరేట్గా ఫైండ్ అవుట్ చేయవసరం లేదు. V0 వస్తే I ఈక్వల్స్ టు V/R. సో దానివల్ల I0 ఆర్ఎంఎస్ వాల్యూ వస్తుంది, యావరేజ్ వాల్యూ వస్తుంది. ఓకేనండి? సో యావరేజ్ వాల్యూ అంటే ఏంటి? యావరేజ్ అంటే మనం ఎప్పుడైనా యావరేజ్ అని ఎలా చెప్తాం? మనం దేనికైనా యావరేజ్ అని ఎలా చెప్తాం? టోటల్ సమ్, అవునా? సమ్ బై టోటల్, అంతే కదా. అలాగనమాట. సో మరి వేవ్ ఫామ్లో యావరేజ్ వాల్యూ అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? వేవ్ ఫామ్లో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కాదు కదా, ఇలా మారుతూ ఉంటుంది, ఇట్లా మారుతూ ఉంటుంది. ఇలా మారుతున్న ఈ వేవ్ ఫామ్కి యావరేజ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? యావరేజ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను యావరేజ్ వాల్యూ ఆన్ అండ్ యావరేజ్గా ఇది ఈ వేవ్ ఫామ్కి యావరేజ్ వాల్యూ ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే డీసీ వాల్యూ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనండి? ఆర్ఎంఎస్ అంటే ఏసీ క్వాంటిటీ, యావరేజ్ వాల్యూ అంటే దాంట్లో ఉన్న డీసీ క్వాంటిటీ. ఓకేనండి? ఉదాహరణకి ఇప్పుడు విఎస్ ఉందనుకోండి, పైన సప్లై వోల్టేజ్ విఎస్ ఉంది కదా. సో ఈ విఎస్లో మనకి ఇక్కడ ఏం కనబడుతుంది? పాజిటివ్ హాఫ్ సైకిల్ కనబడుతుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ కనబడుతుంది. రెండు సేమ్ ఏరియా. పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎంత ఏరియా అయితే ఆక్యుపై చేసిందో, నెగిటివ్ హాఫ్ సైకిల్ కూడా అంతే ఏరియా ఆక్యుపై చేసింది అనమాట. ఇప్పుడు యావరేజ్ వాల్యూ కట్టాలనుకోండి, యావరేజ్ వాల్యూ ఏమవుతుంది? జీరో అయిపోద్ది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అలా లేదు కదా, నెగిటివ్ హాఫ్ సైకిల్ లేదు, జీరో, ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చింది. సో యావరేజ్ వాల్యూ ఖచ్చితంగా ఎంత అమౌంట్ ఆఫ్ యావరేజ్ వాల్యూ ఉంటుంది అన్నమాట. సో మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? సో మనకి తెలుసు యావరేజ్ వాల్యూ అంటే అర్థం ఏంటంటే ఫార్ములా అనమాట. ప్రతిదానికి దేనికైనా సరే యావరేజ్ వాల్యూ ఫార్ములా ఏంటంటే ఇది. ఓకేనండి? ఇది మీరు ఖచ్చితంగా బై హార్ట్ చేయాల్సిన విషయం అనమాట. యావరేజ్ వాల్యూ యొక్క ఫార్ములా ఇది.
ఏంటి వి నాట్ యావరేజ్ ఈక్వల్ టు 1/t అంటే టైం పీరియడ్ t. ఓకేనా, 1/t ఇంటూ ఇంటిగ్రల్ 0 to t. ఓకేనండి. సో ఇంటిగ్రల్ 0 to t అంటే అర్థం ఏంటంటే 0 నుంచి t వరకు ఉన్న వేవ్ ఫామ్ అని అర్థం. ఓకేనండి. ఇంటిగ్రేషన్ ఏం చేస్తుంది? ఇంటిగ్రేషన్ ఏం చేస్తుంది అంటే సమ్ చేస్తుంది. డిఫరెన్షియేషన్ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది కదా, డిఫరెన్షియేట్ చేస్తుంది. ఇంటిగ్రేషన్ అంటే ఎడిషన్ అని అర్థం, సమ్. సో అంటే 0 టైం పీరియడ్ ఆఫ్ 0 దగ్గర నుంచి t టైం పీరియడ్ వరకు ఉన్న వేవ్ ఫామ్ అంతా కవర్ అవుతుంది అన్నమాట, కవర్ అవుతుంది. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t అంటే అర్థం. అది ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t అంటే అర్థం. సో ఇంటిగ్రేషన్ 0 to t v0 ωt dωt. ఓకేనండి. సో ఇది యావరేజ్ వాల్యూ యొక్క ఫార్ములా అనమాట. దేనికైనా సరే యావరేజ్ వాల్యూ యొక్క ఫార్ములా ఇదే అనమాట. ఓకేనండి. సరే, సో మన వేవ్ ఫామ్ ఒకసారి మన వేవ్ ఫామ్ని ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో మన వేవ్ ఫామ్లో ఏమున్నాయి ఇక్కడ? మన వేవ్ ఫామ్ ఇదే కదా. సో ఒక కంప్లీట్ సైకిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఒక కంప్లీట్ సైకిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే 0 దగ్గర నుంచి 2π వరకు ఉంది. మళ్ళీ 2π తర్వాత సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది, సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది. కాబట్టి మనం 2π వరకు తీసుకుంటే చాలు. ఓకేనండి, 2π వరకు తీసుకుంటే చాలు. అమ్మ అర్థమవుతుంది? ఫాలో అవుతున్నారా? ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను, స్లోగా చెప్పమంటారా? లేకపోతే పర్వాలేదు అలా కంటిన్యూ చేయనా? హలో, ఎలా కంటిన్యూ చేయండి? పర్లేదు కదా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్. సో అమ్మ చాలా జాగ్రత్తగా వినండి. సో ఇది అసలు కష్టమే కాదు. మీరు ఏంట్రా బాబు మళ్ళీ డెరివేషన్ ఇంటిగ్రేషన్ అనుకుంటున్నారు అనుకోవద్దు. అంటే ఇన్ జనరల్గా చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో ఒక కంప్లీట్ సైకిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ 0 నుంచి 2π వరకు ఉందని చెప్పుకున్నాం. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. అయితే ఈ కంప్లీట్ సైకిల్లో మొత్తం అంతా ఒక వేవ్ ఫామ్ లేదు. చూడండి, పై నుంచి 2π వరకు వేవ్ ఫామ్ లేదు, 0. ఓకేనండి. సో 0 ఉన్నప్పుడు ఇంకా దాన్ని యావరేజ్ వాల్యూ ఏముంటుంది? ఏముండదు కదా. సో దాన్ని మనం కన్సిడర్ చేయవసరం లేదు. ఓకేనండి, జాగ్రత్తగా గమనించండి. పై నుంచి 2π వరకు ఒకవేళ ఏమైనా వేవ్ ఫామ్ వచ్చిందనుకోండి, అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. కానీ ఒక కంప్లీట్ సైకిల్లో హాఫ్ ఆఫ్ ది సైకిల్ లేదు, 0, కాబట్టి దాన్ని మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకు? v of t 0, ఇక్కడ v of t 0. ఓకేనండి. సో మరి పాజిటివ్ హాఫ్ సైకిల్లో గమనించండి. పాజిటివ్ హాఫ్ సైకిల్లో కూడా ఈ ఏరియా ఎక్కడ వేవ్ ఫామ్ లేదు. ఈ ఏరియాలో రెడ్ మార్క్ చేస్తున్నాను కదండి, ఈ రెడ్ మార్క్ ఏరియాలో వేవ్ ఫామ్ ఉందా? లేదు. ఇక్కడ కూడా వేవ్ ఫామ్ 0, కాబట్టి ఈ ఏరియాను కూడా మనం తీసేయచ్చు. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కన్సిడర్ చేసుకోవచ్చు అంటే ఆల్ఫా నుంచి π వరకు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఆల్ఫా నుంచి π వరకు మనం వేవ్ ఫామ్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇలా చూడండి, ఇక్కడ చూడండి అమ్మా. సో ఈ డెరివేషన్ చూడండి, v0 యావరేజ్ ఈక్వల్స్ టు 1/t అంటే 1/2π. 2π ఎందుకు వేసాను? ఒక కంప్లీట్ సైకిల్ తీసుకున్నాను, 2π. అయితే అందులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కన్సిడర్ చేస్తున్నాం? ఓన్లీ ఆల్ఫా నుంచి π వరకే మనం కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం అనేది చెప్పాను, అర్థమైందండి? హలో, ఎస్ సార్. మిగతా వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవుతారు? ఓన్లీ కార్తీక్ ఒకటే నేను క్లాస్ చెప్పట్లేదు కదా, మిగతా వాళ్ళకి కూడా క్లాస్ చెప్తున్నాను. వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతే బాగుంటుంది. సో 1/t అంటే టైం పీరియడ్, కంప్లీట్ సైకిల్ 1/2π. బట్ మనం వేవ్ ఫామ్ ఎక్కడి నుంచి ఎక్కడో తీసుకున్నాం? ఆల్ఫా టు 2π తీసుకోవట్లే. ఎందుకని? π to 2π వేవ్ ఫామ్ 0. దాన్ని మనం కన్సిడర్ చేయవసరం లేదు. ఓకేనండి. సో అందుకనే ఆల్ఫా నుంచి π వరకే తీసుకుంటున్నాం. Vm sin ωt dωt. Vm sin ωt మన వేవ్ ఫామ్. సో dωt దట్ ఈక్వల్స్ టు Vm/π. ఇంటిగ్రేషన్ చేయాలి.
సైన్ ఎక్స్ ఇందాక చెప్పాను కదా ఫార్ములా, సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ కదండి. సో మైనస్ కాస్ ఎక్స్ అంటే ఇక్కడ ఒమేగా టీ, కాస్ ఒమేగా టీ. ఓకేనండి. సో సార్ లాస్ట్ 5 minutes రండి సార్. నేను ఇస్తాను. ఓకేనమ్మా. సో Vm/2π మైనస్ కాస్ ఒమేగా టీ, సైన్కి ఇంటిగ్రేషన్ చేస్తే చూడండి ఈ Vm కాన్స్టెంట్ కదా, దాన్ని బయట తీసుకొచ్చేసాను. సో Vm/2π. సో ఇప్పుడు మిగిలింది ఏంటి, సైన్ ఒమేగా టీ డి ఒమేగా టీ. సైన్కి ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ కాస్ అనమాట, కాస్ ఒమేగా టీ. సో ఈ లిమిట్స్ అప్లై చేశాను అనమాట, పై ఆల్ఫా. ఓకేనండి, అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, వీటిని ఏమంటారు, అప్పర్ లిమిట్ అంటారు పైని, కింద ఆల్ఫాని లోయర్ లిమిట్ అంటారు. ఓకేనండి. సో ఎలా చేస్తాం, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా, అంతే కదండి. మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే ఈ ఒమేగా టీలో పై పెట్టాలి, ఒమేగా టీలో ఆల్ఫా పెట్టాలి. సో ఎట్లాగా అంటే Vm/2π మైనస్ కాస్ అప్పర్ లిమిట్ పై మైనస్ ఆఫ్ మైనస్ కాస్ ఆల్ఫా. అమ్మా అర్థమైందా, కనిపిస్తుందా నేను రాస్తుంది? కాస్ ఒమేగా టీలో పై పెట్టాను, పై అప్పర్ లిమిట్ మైనస్, ఈ మైనస్ ఫార్ములా మైనస్, ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్లో. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది, ఆల్రెడీ ఇది మైనస్ కాస్ కదా, కాబట్టి మైనస్ కాస్ ఒమేగా టీ ప్లస్లో ఆల్ఫా పెట్టాను, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఓకేనండి. సో మా కాస్ 180 ఏమవుద్ది, -1. వెరీ గుడ్. ఎందుకని -1 వచ్చింది, చూడండి. Cos π వాల్యూ సార్. వెరీ గుడ్. అంటే ఉదాహరణకి ఇది సైన్ వేవ్ కదా, ఇది సైన్ వేవ్, ఇది పై, ఇది 2π, ఇది 0. ఓకేనండి. ఇది మధ్యలో ఏమవుద్ది, π/2 అంటే 90 degrees కదా, π/2 90 degrees మధ్యలో. ఇప్పుడు సైన్ 90 అంతా 1, సరిపోయింది కదా మ్యాక్సిమం. సైన్ 180 అంతా 0, సైన్ 0 అయిపోయింది కదా ఇక్కడ. ఓకేనండి. అలాగా సైన్ 360 కూడా 0నే, అవునా? ఇప్పుడు కాస్ వేవ్ ఫామ్ ఎలాగేస్తాం మనం, కాస్ వేవ్ ఫామ్ ఎలాగేస్తామంటే ఇలాగేస్తాం. ఇది కాస్ వేవ్ ఫామ్. కావాల్సి చూసుకోండి మీరు ట్రై చేయొచ్చు. ఎట్లా ట్రై చేయొచ్చు అంటే కాస్ 0 1, సరిపోయిందా, కాస్ 0 1ఏగా. తర్వాత కాస్ 90 0నా, 0. కాస్ 180 -1 కిందకు వచ్చిందిగా, మైనస్. కాస్ 360 మళ్ళీ 1. హలో, అర్థమవుతుందమ్మా, ఫాలో అవుతున్నారా, ఫాలో అవ్వట్లేదు? అర్థమవుతుందా? ఈ గ్రాఫ్ని బట్టి మనం ఈజీగా కాస్ సైన్ చెప్పేయచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు కాస్ పై అన్నారు, కాస్ పై అంటే కాస్ 180 అంత -1 అంటే -1 ఆఫ్ మైనస్ అంటే ఎంత అవుద్ది, మైనస్ ఇంటే మైనస్ ప్లస్ అవుద్ది కదా. సో 1 ప్లస్ కాస్ ఆల్ఫా, అదే వచ్చింది, అంతే, సింపుల్. అర్థమైందండి? సో ఎవరికైనా అర్థమైందా, లేకపోతే ఇంకోసారి రిపీట్ చేయమంటారా ఎవరైనా? మిగతా వాళ్ళు కూడా ఎవరైనా రెస్పాండ్ అవ్వండి, ఎవరైనా రిపీట్ చేయనా, లేకపోతే? అర్థమైంది సార్. అర్థమైందమ్మా? సార్ మిగతా వాళ్ళు
ఆ చాట్లో పెట్టకపోతే మాట్లాడొచ్చు కదరా. సరే, వెరీ గుడ్. ఏదైనా ఎనీహో మీకు అర్థమైంది కదా. సో యావరేజ్ వాల్యూ ఇది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అంటే ప్రతిసారి డెరివేషన్ చేయకుండా మీరు గుర్తుండిపోవాలి. యావరేజ్ వాల్యూ ఏంటి? వి నాట్ యావరేజ్ విఎం బై 2 పై 1 ప్లస్ కాస్ ఆల్ఫా అనేది మీకు గుర్తుండాలి. విఎం బై 2 పై 1 ప్లస్ కాస్ ఆల్ఫా. ఓకేనండి. సో కరెంట్ కావాలనుకోండి ఏమవుతుంది అప్పుడు? కరెంట్ యావరేజ్ కరెంట్ కావాలనుకోండి, ఐ నాట్ యావరేజ్ కావాలంటే ఏం చేయాలి? వి నాట్ యావరేజ్ బై ఆర్, అంతే. వి నాట్ యావరేజ్ బై ఆర్. ఓకేనండి, అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? సో పవర్ సేమ్ మనకు తెలుసు కదా, వి స్క్వేర్ బై ఆర్ పవర్ ఫార్ములా. సో వి నాట్ యావరేజ్ స్క్వేర్ బై ఆర్. సో ఇది యావరేజ్ వాల్యూ ఆఫ్ సింగిల్ ఫేస్ హాఫ్ కంట్రోల్డ్ కన్వర్టర్ అనమాట. యావరేజ్ వాల్యూ ఆఫ్ ద వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్, యావరేజ్ వాల్యూ ఆఫ్ ద అవుట్పుట్ వోల్టేజ్. ఓకేనండి. సో ఒకసారి ఇక్కడ మీరు గమనించండి, ఆల్ఫా 0 పెట్టామనుకోండి ఎంత అవుద్ది? ఇక్కడ ఆల్ఫా 0 పెడితే ఎంత అవుద్ది? 2 VM by pi. VM by pi. విఎం బై పై. కాస్ 0 ఎంత అండి? Yes sir. కాస్ 0 1 కదా, 1. సో 2 క్యాన్సిల్ అయిపోయి విఎం బై పై అవుద్ది. వెరీ గుడ్. కాస్ 90 పెడితే, అదే ఆల్ఫా 90 పెడితే VM by 2 pi అవుతుంది సార్. పిఎం బై 2 పై అవుతుంది. సో ఒకవేళ ఆల్ఫా ఈక్వల్స్ టు 180 పెడితే ఎంత అవుద్ది? 0 అవుద్ది. అవునా? అంటే ఒక్కొక్క ఆల్ఫా యాంగిల్ దగ్గర ఇది మారిపోతుంది అనమాట. అవునా? అవునా కదా? ఒక్కొక్క ఆల్ఫా యాంగిల్ దగ్గర మారిపోతుంది. Yes sir. సో వి నాట్ యావరేజ్ ఈక్వల్స్ టు, అంటే మనం ఇక్కడ ఆల్ఫా మార్చే కొలది, ఆల్ఫా వాల్యూస్ చేంజ్ చేసే కొలది అవుట్పుట్ వోల్టేజ్ మారిపోతుంది అనమాట. యావరేజ్ వోల్టేజ్ మారిపోతుంది. సో అంటే ఆల్ఫా అంటే ఏంటి? ట్రిగ్గరింగ్ యాంగిలే కదా. ట్రిగ్గరింగ్ యాంగిల్ అంటే నథింగ్ బట్ గేట్. సో అంటే మనం గేట్ వాల్యూ, గేట్లో ఇచ్చే గేట్ ఫైరింగ్ యాంగిల్ మారిస్తే యావరేజ్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ మారిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకు అర్థం అవడం కోసం ఇక్కడ డ్రా చేస్తాను. సరే, నేను ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకున్నానండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను ఆల్ఫా 0 పెట్టుకున్నాను అనుకోండి, అంటే ఇక్కడి నుంచే కదా, ఇక్కడి నుంచే కంప్లీట్గా. ఆల్ఫా 30 పెట్టుకుంటే వేవ్ ఫామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఆల్ఫా 90 పెట్టుకుంటే వేవ్ ఫామ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఆల్ఫా 180 లేకపోతే 150 పెట్టుకుంటే వేవ్ ఫామ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? ఉదాహరణకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని ఫర్ ఎగ్జాంపుల్. అంటే మనం ఆల్ఫా మారే కొలది అవుట్పుట్ వోల్టేజ్ మారుతుంది, దాని యొక్క యావరేజ్ వాల్యూ కూడా మారుతుంది. సో అంటే మనం ఎక్కడ ట్రిగ్గరింగ్ ఇస్తున్నాం? ఆల్ఫా ఈక్వల్ టు 30 degrees దగ్గర, లేకపోతే ఆల్ఫా ఈక్వల్ 90 degrees దగ్గర, లేకపోతే ఆల్ఫా ఈక్వల్ 150 degrees దగ్గర, ఎక్కడ మనం ట్రిగ్గరింగ్ ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఎలా మారుతుందంటే డిపెండ్స్ ఆన్ అప్లికేషన్. మనం దేనికి అప్లై చేస్తున్నాం అనే దాని మీద, సారీ ఎక్స్క్యూజ్ మీ, టేబుల్ కదిలింది. సో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అప్లికేషన్ ఎక్కడ దేనికి అప్లై చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనండి? సో
ఇది యావరేజ్ వాల్యూ. ఆర్ఎంఎస్ వాల్యూ నేను చెప్తాను, అంటే నేను ఇక్కడ సో సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విత్ ఆర్ఎల్ లోడ్ అన్నమాట. ఓకేనండి. సో ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఆర్ లోడ్ మీకు అర్థమైంది కదా. సో ఆర్ఎల్ లోడ్ కూడా సేమ్ అదే, ఆర్ఎల్ కూడా సేమ్ అదే. ఓకేనండి. అయితే కొంచెం మనకి ఇక్కడ ఏం యాడ్ అయిందంటే ఇండక్టెన్స్ యాడ్ అయింది. మనకి ఇక్కడ ఏం యాడ్ అయింది? ఇండక్టెన్స్ యాడ్ అయింది. సో ఇండక్టెన్స్ వల్ల కొంత సర్క్యూట్లో అవుట్పుట్లో చేంజెస్ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇండక్టర్ సడన్గా అలో చేయదు, చేంజ్ ఇన్ కరెంట్ని అలో చేయదు, సడన్గా పెంచనవద్దు, సడన్గా తగ్గనవద్దు. ఓకేనండి. సో ఈ ఆర్ఎల్ లోడ్స్ అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి మనం ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఈజ్ ఏ ఆర్ఎల్ లోడ్, ఫ్యాన్ ఈజ్ ఏ ఆర్ఎల్ లోడ్. ఓకేనండి. అట్లా అంటే ఇండక్షన్ మోటార్స్ ఎక్కువగా ఇండక్టివ్ లోడ్స్ అని అంటారు కదా. సో అవి కూడా ఆర్ఎల్ లోడ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అలా డిఫరెంట్ ఏదైనా మనం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎల్ పెట్టడం వల్ల అవుట్పుట్లో వచ్చిన మార్పులు ఏంటి అనేది మనం జాగ్రత్తగా గమనించాలన్నమాట. సో సేమ్ మనం ఇక్కడ అప్లై చేసే వోల్టేజ్ విఎస్, సో అవుట్పుట్లో విఎం సైన్ ఒమేగా టీ. సో ఆర్ లోడ్లో ఆర్ఎల్, ఈ రెండింటిలోకి అవుట్పుట్ వోల్టేజ్ V0, లోడ్కి ఎక్రాస్ ఉన్న అవుట్పుట్ వోల్టేజ్ V0, తర్వాత థైరస్కి ఎక్రాస్ ఉన్న వోల్టేజ్ VT. ఓకేనండి, VT. సో అంటే ఇందాక గేట్ పల్స్ నేను సపరేట్గా డ్రా చేయలేదు. ఎక్కడ ఇస్తున్నాం గేట్ పల్స్? ఇక్కడ ఇస్తున్నాం మనం. మీకు రెడ్ కలర్ డ్రా చేస్తున్నాం కదా, ఇక్కడ మనం గేట్ పల్స్ ఇచ్చాం. సరే, ఇప్పుడు ఇలా చూడండి. సో గేట్ ట్రిగ్గరింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవగానే అవుట్పుట్ వేవం స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి ఆన్ అయింది కాబట్టి SCR, అవుట్పుట్ వేవం అవుట్పుట్లో ఇలా వచ్చింది. ఇక్కడ వరకు ఇందాక ఎలా ఉందో అంతే ఉంది వేవ్. ఇక్కడ ఎలా ఉంది? సేమ్. అక్కడ కూడా ఇక్కడ కూడా అలాగే ఉంది, మార్పు ఏమి లేదు. కానీ ఇక్కడ ఎక్స్ట్రా వేవ్ వచ్చింది. ఇక్కడతో జీరో అయిపోవట్లే. అఫ్ కోర్స్ ఇక్కడ వోల్టేజ్ జీరో అయిపోయింది. అమ్మ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇన్పుట్ వోల్టేజ్ 180 degrees దగ్గర జీరో అయిపోయింది. వెంటనే నెగిటివ్ హాఫ్ సైకిల్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చిందో SCR రివర్స్ బయాస్ అయ్యి SCR టర్న్ ఆఫ్ అయిపోవాలి. కానీ ఇక్కడ టర్న్ ఆఫ్ అవ్వకుండా ఏమవుతుంది? మళ్ళీ నెగిటివ్లో వోల్టేజ్ వచ్చింది. కొంత ఇన్పుట్ వోల్టేజ్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు నెగిటివ్ వోల్టేజ్ వచ్చింది. వచ్చి సడన్గా అప్పుడు జీరో అయిపోయింది అనమాట. సడన్గా జీరో అయిపోయింది. అమ్మ వేవ్ గమనించారా? వేవ్ నేను చెప్తున్నాను కదా, వేవ్ ఎక్కడ జీరో ఉంది ఏంటో అది మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకేనండి. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్ఫా ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి వేవ్ వస్తుంది. ఇక్కడ నుంచి వేవ్ వస్తుంది, స్టార్ట్ అయింది కాబట్టి. సో వేవ్ ఇన్పుట్ వోల్టేజ్ ఎలా ఉందో అలా ఫాలో అవుతుంది ఇన్పుట్ వోల్టేజ్ని. సో బాగానే ఉంది, ఇక్కడ వరకు వచ్చింది. జనరల్గా ఇక్కడ వోల్టేజ్ జీరో అయిపోయింది, పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ 180 degrees దగ్గర పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎండ్ అయిపోయింది. వెంటనే ఏమైంది? నెగిటివ్ హాఫ్ సైకిల్ స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే నెగిటివ్ హాఫ్ సైకిల్ స్టార్ట్ అయిందో థైరస్ రివర్స్ బయాస్ అవుతుంది. సో ఎప్పుడైతే థైరస్ రివర్స్ బయాస్ అయిందో ఇట్ టర్న్ ఆఫ్ అయిపోద్ది అది. సో టైరస్ కండక్ట్ చేయదు, యూనిడైరెక్షనల్ కదా, కండక్ట్ చేయదు. సో కండక్ట్ చేయదు కాబట్టి జీరో అయిపోవాలి కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? సమ్ ఎక్స్ట్రా నెగిటివ్లో కూడా సమ్ ఎక్స్ట్రా వోల్టేజ్ మనం ఇక్కడ వేవ్ ఫామ్లో గమనిస్తాం అన్నమాట. సమ్ ఎక్స్ట్రా వోల్టేజ్ గమనిస్తాం. ఓకేనండి. సో ఎక్స్ట్రా వోల్టేజ్ ఒక స్పైక్ అంటారు దీన్ని. స్పైక్ షూస్ ఉంటాయి కదా, స్పైక్ షూస్ కింద క్రికెటర్స్ వేసుకుంటారు కదా స్పైక్ షూస్, అట్లా ఒక స్పైక్ వచ్చిందనమాట. నెగిటివ్ స్పైక్ అంటారు దీన్ని, నెగిటివ్ స్పైక్. సో ఒక స్మాల్ స్పైక్లో వచ్చి మళ్ళీ వెంటనే సడన్గా జీరో అయిపోయి ఇంకా అక్కడ నుంచి వేవ్ ఫామ్ జీరో అయిపోయింది. సో ఎందుకు వస్తుంది ఇలాగా? ఈ నెగిటివ్ స్పైక్ ఎందుకు వచ్చింది
రావడానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఎల్. ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఎల్. సర్క్యూట్లో ఇండక్టెన్స్ వాడటం వల్ల ఈ నెగిటివ్ వోల్టేజ్ స్పైక్ వచ్చిందనమాట. నెగిటివ్ వోల్టేజ్ స్పైక్ వచ్చింది. సో ఎందుకు ఎల్ ఉండడం వల్ల నెగిటివ్ వోల్టేజ్ స్పైక్ ఎందుకు వచ్చిందంటే చాలా జాగ్రత్తగానండి. ఏంటమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సరే. సో ఎల్ ఉపయోగించడం వల్ల నెగిటివ్ స్పైక్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు చూడండి, ఎల్ ఇండక్టర్స్ ఈజ్ ఏ స్టోరేజ్ డివైస్ కదా. రెసిస్టర్ కన్జ్యూమింగ్ డివైస్, పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. మా 209 మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. ఓకే అమ్మా, సరే, ఎట్లా చూడండి. సో ఇక్కడ స్పైక్ ఎందుకు వచ్చిందంటే, ఇండక్టర్ ఏం చేస్తుందంటే, ఇండక్టర్ స్టోర్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే ఎస్ఏఆర్ ఆన్ అయిందో, ఎస్ఏఆర్ ఆన్ అవ్వగానే సప్లై ఎలా ఫ్లో అవుద్ది? ఇలా ఫ్లో అవుద్ది. ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇండక్టర్లో ఎనర్జీ స్టోర్ అవుతుంది. సో నెగిటివ్ హాఫ్ సైకిల్ రాగానే ఎస్ఏఆర్ ఆఫ్ అయిపోవాలి కదా. అయితే ఏమవుద్దంటే సడన్గా ఈ ఇండక్టర్ కరెంట్ జీరో చేయనవ్వదు కదా. సడన్ చేంజెస్ ఇన్ కరెంట్స్ని ఇండక్టర్ అలౌ చేయదు. ఓకేనండి, చూడండి జాగ్రత్తగా వినండి. చూడండి, కింద కరెంట్స్ని కూడా ప్యారల్గా గమనించండి. మీరు వోల్టేజ్తో పాటు కరెంట్ కూడా ప్యారల్గా గమనించండి. సో ఇక్కడ పవర్ సప్లై ఏమి లేదు కాబట్టి ఈ ఏరియా అంతా జీరో, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? స్లోగా ఛార్జ్ అవుతుంది. చూసారండి, స్లోగా ఛార్జ్ అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఛార్జింగ్ వచ్చేసింది ఇండక్టర్. కానీ అదే సమయంలో వోల్టేజ్ జీరో అయిపోయింది. సో ఛార్జ్ అయింది కదా. సో ఛార్జ్ అయిన ఇండక్టెన్స్ ఖచ్చితంగా దానికి డిశ్చార్జింగ్ పాత్ ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం. ఇండక్టెన్స్ చాలా డేంజరస్ డివైస్ అనమాట. స్టోర్డ్ అంటే చార్జ్డ్ ఇండక్టెన్స్కి ఖచ్చితంగా దాని డిశ్చార్జింగ్ పాత్ చూపించాలన్నమాట, ఉండాలి. ఓకేనండి. సో ఇప్పుడు ఇండక్టెన్స్కి ఉన్న ఏకైక డిశ్చార్జింగ్ పాత్ ఏది? మళ్ళీ ఇదే. ఓకేనండి, వేరే డిశ్చార్జింగ్ పాత్ లేదు కదా. వేరే డిశ్చార్జింగ్ పాత్ లేదు. సో మళ్ళీ ఇదే అనమాట. సో ఇండక్టర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు కరెంట్ అబ్జర్వ్ చేయండి. కరెంట్ వేవ్ ఫామ్ స్లోగా డిశ్చార్జ్ అవుతుంది. ఇక్కడికి జీరో అయిపోయింది. ఓకేనండి, అంటే ఎస్ఈఆర్ని ఇండక్టర్ టర్న్ ఆఫ్ అవనివ్వదు. స్టిల్ కొంత కరెంట్ ఇంకా ఇండక్టర్స్లో మిగిలిపోయింది కాబట్టి దాన్ని డిశ్చార్జ్ చేసుకుంటారు. మళ్ళీ దాన్ని డిశ్చార్జ్ చేస్తుంది. ఓకేనండి, టర్న్ ఆఫ్ అవనివ్వదు అనమాట, దాన్ని డిశ్చార్జ్ చేస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ స్పైక్ అనేది రావడం మనం చూస్తాం అన్నమాట. స్పైక్. ఓకేనండి, అర్థమైందా? హలో అమ్మా, హలో, మాట కట్ అయిపోతుందమ్మా. హలో, అర్థమైందమ్మా? ఇంకోసారి చెప్పనా? మనకి లాస్ట్ 5 minutes. అర్థమైంది సార్. ఓకే, సరే, ఇంకా 5 minutes ఉంది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ, అర్థమైంది. 209. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొకసారి మనం చూద్దాము. తర్వాత దాన్ని కూడా చూద్దాం. ఏది దాన్ని ఏమంటారు? ఆర్ఎంఎస్ సార్. ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్. థ్యాంక్ యూ. ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ కూడా నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో సార్. సో డౌట్స్ లేవు కాబట్టి క్లాస్ ఎండ్ చేస్తున్నాను. లాస్ట్ 4 minutes. సో మీరు నోట్స్ రాసుకోండి. డౌట్స్ ఏం లేవు కదండి ఇంకా. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఆర్ఎంఎస్ వాల్యూ తర్వాత హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విత్ ఆర్ఎల్ లోడ్ని మనం ఇంకొకసారి క్లియర్గా చూద్దాం. ఓకేనండి. సో థ్యాంక్ యూ.